యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. యోగి అయిన వాడు ఎల్లప్పుడూ తన మనస్సుని బుద్ధిని తన అదుపులో ఉంచుకోవాలి. తన మనస్సును ఆత్మయందు నిలిపి ఉంచాలి. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో ఉండాలి. బయట ప్రపంచంలో దొరికే ప్రతి వస్తువు నాకు కావాలి అని ఆశపడకూడదు. ఊరికే ఇస్తున్నారు కదా అని ఇతరుల నుండి ఏదీ ఉచితంగా తీసుకోకూడదు. సాధకుడైన వాడు ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. ఈ శ్లోకంలో పరమాత్మ యోగి ఎలా ఉండాలో వివరించాడు. దీనినే ధ్యానం చేయడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని కూడా అనుకోవచ్చు, లేదంటే ఆంతరంగిక సాధన అని కూడా అనొచ్చు. ధ్యానం చేసేవాడు ఒంటరిగా ఉండాలి. ఏకాంత ప్రదేశంలో, రహస్యమైన ప్రదేశంలో ఎటువంటి శబ్దాలు వినపడకుండా, ధ్యానానికి ఏకాగ్రతకు భంగం ఆటంకం అవ్వని ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని యతచిత్తాత్మ చిత్తాన్ని, మనోబుద్ధులని, ఇంద్రియాలని నిగ్రహించి అటూ ఇటూ పోనివ్వకుండా నియమించి ఎటువంటి ఆశ లేకుండా ధ్యానం చేయాలి.